నాకైతే తెలియట్లేదు, మ్యూజిక్ వస్తుంది. ఓకే, నాకైతే తెలియట్లేదు. అంటే లిప్, అప్పర్ లిప్ షేప్ వేసేటప్పుడు స్మైల్ చేయొద్దని చెప్పాలి. ఓకే, నార్మల్ నార్మల్. స్మైల్. సో ఇప్పుడు నేను స్మైల్ చేయమని చెప్పాను. ఎందుకు స్మైల్ చేయమని చెప్పాను? సో జనరల్గా సెల్ఫ్ మేకప్ వేసుకున్నారు చాలామంది ఇక్కడ, ఇలా పెట్టేసుకుంటారు. ఎందుకు మీరు స్మైల్ చేసేసుకున్నారు? సో ఎవరికైనా కానీ లిప్ అనేది ఇలా పెట్టేసుకుంటే రాదు, ఇలా పెట్టేసుకుంటారు. ఎందుకంటే ఆ స్కిన్ అనేది టైట్ ఉండటం వల్ల ఈజీగా బ్లెండ్ అవుతుంది. ఇలా పెట్టేసుకుంటే ఏంటంటే స్మైల్ చేసినప్పుడు ఆ వింకిల్స్ ఉంటాయి కదా, జనరల్గా స్కిన్ అనేది ఫోల్డింగ్ అవుతుంది కదా, ఇలా రిలీజ్ చేస్తే ఏమవుతుంది, ఆ లైన్లు కనపడతాయి. ఆ మిస్టేక్ మనం చేయొద్దు. ఓకే, సో మనం చేయాల్సింది ఏంటంటే స్మైల్. సో మీకు ఒక సింపుల్ ట్రిక్ ఏంటంటే నవ్వమంటే ఇట్లా అంటారు పెళ్లి కూతురు, షేప్ బాగుంటుందని చెప్పండి, నవ్వే ఉంటుంది అనేది ఎవ్రీ ఉమెన్కి ఉంటుంది. సో వి షేప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే అది పెన్సిల్తో తీసుకోండి. నేనైతే బ్రష్తో చేస్తున్నాను, పెన్సిల్ కాదు బ్రష్తో చేస్తున్నాను. సో లిప్ అవుట్లైన్ వేసుకుంటాం. మీకు డౌట్ రావచ్చు ఎందుకు అవుట్లైన్ వేసుకున్నామండి అని. ఒక పెయింట్ వేసేటప్పుడు 2 లైన్లు గీస్తాడు. ఎందుకు ఇస్తాడు? అవుట్ వెళ్ళకుండా ఉండటానికి. సో అలాగా మనం లిప్ అవుట్లైన్ అనేది చక్కగా వేసుకున్నాం. ఆల్రెడీ నేను ఏం చేశాను, లిప్ బామ్ అప్లై చేశాను. ఇప్పుడు దాని మీద నేను జస్ట్ అప్లై చేశాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. బ్రష్ 315 లిప్ బ్రష్ చాలా క్యూట్గా ఉంది, పట్టుకొని కూడా బాగుంది జనరల్గా. చాలా అంటే డైరెక్ట్ తీసుకుపోయి పెట్టేస్తాను. ఎవరైనా గమనించారా? యాజ్ ఎ ప్రొఫెషనల్గా అలా ఎప్పుడు చేయొద్దు. సెల్ఫ్గా అంటే మీకు ఒక్కరికే యూజ్ చేస్తున్నారు కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, నేను మ్యాట్ ఫినిష్ యూజ్ చేస్తున్నాను. మ్యాట్ ఫినిష్ వీళ్ళ లిప్స్టిక్ షేడ్ నెంబర్లు ఎలా ఉన్నాయి తెలుసా? December 12, January 1, February 2 ఇలా ఉన్నాయి అనమాట. అంటే షేడ్ సపరేట్ నెంబర్లు అనుకుంటా ఇలా ఉన్నాయి. ఇంట్రెస్టింగ్. ఓకే, సో గుర్తుంది కదా పాయింట్. మ్యాట్ ఫినిష్ అనేది ఎప్పుడైనా కానీ డ్రై లిప్ మీద